నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రమంతా కూడా కలకలం రేపుతున్నాయి. అసలు ఎందుకు అనాల్సి వచ్చింది అనే టాపిక్ గురించి మాట్లాడుతుంటే అసలు ఆ మాటలు అనడం కరెక్టా కాదా అనే ఒక క్వెషన్ మార్క్ అందరిలోనే నెలకొంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు మాజీ సీఎం ఒక పదవిలో ఉండి ఇటువంటి మాటలాడడం కరెక్ట్ కాదు అని కొంతమంది మండిపడుతున్నారు. అసలు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ కమ్ పొలిటికల్ అనలిస్ట్ నటికుమార్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం సార్. వస్తామా? సార్, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పోలీసులందరూ కూడా మండిపడేలాగా ఉన్నాయి. అయితే పోలీసులని కించపరిచే విధంగా మాట్లాడారు. పోలీసుల్ని బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద నిలబడతా అనే మాటలు అనేవి కరెక్ట్ కాదు అని ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నారు. అసలు ఇలా మాట్లాడడం ఇది కరెక్టే అంటారా? ఆ రాజకీయ నాయకులు పోలీసుల మీద ఆ పరిస్థితి మాట్లాడే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? పోలీసులు రాజకీయ నాయకులు పోలీసుల మీద అంత మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? పోలీసు అధికార సంఘం నిద్రపోతుందా? పోలీసులు అధికార సంఘం ఎందుకు కేసు పెట్టట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ భజన చేస్తూ కొంతమంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు చేస్తున్న కొంతమంది. అప్పుడు లోకేష్ గారు కూడా మాట్లాడారు, రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను అని చేశారు. ఆల్రెడీ అడిషనల్ డీజీ సంజయ్ గారు సస్పెన్షన్ అయ్యారు. కాంతి ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ చాలామంది వెళ్ళారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఇంటికి వెళ్ళారు. అంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి మీరు భజన చేసే బదులు మీకు లా ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, మీరు ఐపీఎస్ ఏం చదివారు, దాని ప్రకారం మీరు ఉండగలిగితే మీకు పోస్టు ఈరోజు ఇక్కడ పోస్ట్ రాకపోవచ్చు. ఈ పక్కదానే పోస్ట్ డ్యూటీయే కదా. మీరు ఈ పోస్టే కావాలని ఎందుకు మీరు రాజకీయ నాయకుడి దగ్గర భజన చేస్తున్నారు? మీకు పలానా చోడవరం కావాలంటే చోడవరమే కావాలని భజన చేసే బదులు పక్కన మీకు పల్లి దొరికితే ఏముంది, ఏం దొరుకుతుంది? మీకు గవర్నమెంట్ ఇచ్చే జీతంకి నిజాయితీగా పనిచేయాలన్నప్పుడు మీకు ఇంకొక పల్లి అవసరమా? మీకు ఎక్కడున్నా కూడా జాబ్ చేసుకోవచ్చు కదా. క్రైమ్లో ఉంటే ఉంది, సైబర్ క్రైమ్లో ఉంటే ఉంది, పోలీస్ స్టేషన్లో ఉంటే ఉంది, డ్రెస్ ఉంటే ఏముంది, డ్రెస్ లేకపోతే ఏముంది. ఐఎమ్ సాలరీ ఎవరి మంత్ సాలరీ మీకు వస్తుంది కదా. కానీ మీ పోటీతత్వం ఉందే, ఈ మాటలు అనిపించే మీ పోటీతత్వమే మీ విలువలు తగ్గిపోతున్నాయని అడుగుతున్నా నేను. మీకు ఈరోజు రాజకీయ నాయకుడిగా మీరు ఒక్కసారి మీరు అధికార సంఘం నుంచి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇష్యూడ్ కంప్లైంట్, మీకు ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే కంప్లైంట్ పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అంతకు ముందు నాయకు పోలీసు వాళ్ళు కూడా మీకు లోకేష్ గారి మీద కంప్లైంట్ పెట్టారా? చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ పెట్టారా? అంటే పోలీసు వాళ్ళని మనం మాట్లాడుతున్నప్పుడు అదే అమాయకుడు మాట్లాడితే అమాయకుడు ఏం అనకుండానే ఆయన్ని 4 బాత్తారు పోలీస్ స్టేషన్లో. మళ్ళీ ఏదైనా ఒక మాట రివర్స్ మాట్లాడితే 353 బుక్ చేస్తారు. అంటే 353 ప్రజలకే వర్తిస్తుందా? రాజకీయ నాయకులకు వర్తించదా? అంటే పోలీసులు మీరు మాట్లాడచ్చు, మీరు అమ్మనాబుద్ధులు తిట్టవచ్చు, ఆ ఒక్క మాట మాట్లాడితే 353 వస్తుంది. కానీ మీకు రాజకీయ నాయకులు మీకు బట్టలు కూడా తీసి పెడతామంటే 350 వర్తించదు. మీరు పోలీసులు అధికార సంఘం కంప్లైంట్ పెట్టలేరు. ఎందుకంటే ఆ ధైర్యం మీకు లేదు కాబట్టి. ఆ ధైర్యం మీకుంటే మేము సెల్యూట్ చేస్తాం, ఆ దమ్ము మీకుంటే మేము సెల్యూట్ చేస్తాం. ఒక రాజకీయ నాయకుడిగా 353 కింద మీరు కేసు పెట్టడమే కాదు, తీసుకెళ్ళి నాన్ అవైలబుల్ కింద లోన్ వేసేయండి, ఇవ్వండి, మీరు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయండి. రెడ్ బుక్ మెయింటైన్ చేయడం కాదు, లేకపోతే పోలీసులు అధికార సంఘం ఖండించడం కాదు, మీరు ఇమ్మీడియట్లీ మీకు నిజంగా నిజాయితీ ఉంటే అరెస్ట్ చేయండి. గతంలో కూడా లోకేష్ గారు కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా మీరు తీసుకునే దాంట్లో మీరు ఏదైతే చనువు తీసుకుంటున్నారో, మీరు ఏదైతే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి నాకు ఈ పోస్ట్ కావాలి, ఈ స్టేషన్ కావాలి, ఈ పక్కా పోస్ట్ కావాలని అడుగుతున్నారో అక్కడ మీ వాల్యూ తగ్గిపోయింది. పోలీసుల వాల్యూ రాజకీయ నాయకుల దగ్గర తగ్గిపోవడానికి కారణం ఏంటంటే మీరు అక్కడ రాజకీయ నాయకుల దగ్గర నించుంటున్నారు. ఎప్పుడు నించున్నారో మీ ఆఫీస్ దగ్గరికి మేము నించోవాలి, మీరు రాజకీయ నాయకుల దగ్గర సెల్యూట్ కట్టుకుంటూ మీరు బయట నించున్నారో ఆ రోజే మీ విలువ తగ్గిపోయింది. ఏ రాజకీయ నాయకుడైనా సరే మీ జాయింట్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అంటే పవర్ఫుల్ అంటే ఏంటో ఆ పవర్ఫుల్ మీరు చూపించకుండా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పిన పని అలా మీరు ఏదైతే చేస్తున్నారో బట్టలోడదీస్తాను అన్న మాట ఆ దాంట్లో నుంచి వచ్చింది. కనుక దయచేసి జగన్మోహన్ రెడ్డి గారన్నా, లోకేష్ గారన్నా,
పవన్ కళ్యాణ్ గారన్నా మీరు ఆ కేసు 353 అనేది మీకు హానికరం వచ్చినప్పుడు మీరు పెట్టుకోవాల్సిన కేసు అమాయకుల మీద పెడుతున్నారు మీరు. ఆలు పాపం ఏ మాట ఏ పాపం పుణ్యం తెలియకుండా మీరు ఒక వీడియో తీసి డ్రెస్లో ఉన్న వాళ్ళని అసభ్యకరంగా న్యూసెన్స్ చేశారని చెప్పి ఒక కేసు పెడుతున్నారే తప్ప ఈ రాజకీయ నాయకుడి మీద మీరు ఎందుకు పెట్టట్లేదు కేసు అని అడుగుతున్నా. ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు అని అడుగుతున్నా. మరి ఏ అధికార సంఘం ఏమైందో అని అడుగుతున్నా. ఈ అధికార సంఘానికి క్షమాపణ చెప్తే సరిపోతుందా? అంటే 4 తిట్లు తిట్టి మరి అదే తిట్లు అదే క్షమాపణ మరి శిక్ష లేకుండా ఆ 353ని మార్పు చేసి క్షమాపణ గుణం కింద మార్చేస్తే అయిపోద్దిగా. ప్రజలు కూడా ఆవేశాల్లో మాట్లాడతారు. మాట్లాడింది క్షమాపణ చెప్పేస్తే అయిపోద్ది కదా. మరి ఐపీసీ మార్చేవచ్చుగా బిఎన్ఎస్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే రాజకీయ నాయకుడికి ఒక చట్టం, సామాన్య ప్రజలకు ఒక చట్టం. ఆ చట్టానికి రాజకీయ నాయకులకి క్షమాపణ గుణం మామూలుగా ప్రజలకు మాత్రం సామాన్యం లేదు. ఎందుకంటే ప్రజల సొమ్ము మీకు జీతాలు ఇస్తున్నారు కదా, ప్రజల డబ్బు కదా మీకు ట్యాక్స్ రూపంలో ఇచ్చి మీకు జీతాలు ఇస్తున్నారు కదా. అందుకే మమ్మల్ని జైల్లో పెట్టాలి. వాళ్ళకి మాత్రం మీరు వత్తాసు పలుకుతూ వాళ్ళు క్షమాపణ అడిగితే సరిపోతుందా? అంటే ఇది రాజ్యాంగమా? ఏ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రైటింగ్లోని ఎక్కడ 2 రకాలుగా మీకు చట్టం ఉందో చెప్పాలి. ఏ లాలో ఉందో మాకు చెప్పాలి. కనుక దయచేసి జగన్మోహన్ రెడ్డి గారన్నా, నట్టి కుమార్ అన్నా, పద్మావతి అన్నా ఎవరన్నా ఒకే చట్టం వర్తిస్తుంది కాబట్టి ఆ చట్టానికి మీరు అతిథులై మీరు కంప్లైంట్ పెట్టి మీరు తీసుకురాకుండా మీరు ఆ కంప్లైంట్ పెట్టకుండా క్షమాపణ చెప్పండి వెనక్కి తీసుకోండి అన్నమాట కరెక్ట్ కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే ఇంతకుముందు లోకేష్ గారు అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎవరికైనా చట్టానికి అతిథులు కారు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి. మీరు కేసు రిజిస్టర్ చేయడమే కాదు, అరెస్ట్ చేయాలి. రాష్ట్రంలో ప్రాబ్లం అవుద్ది. వాళ్ళని అరెస్ట్ చేస్తే అతరాకోతరం అయిపోద్ది. అప్పుడు అతరాకోతరం అయిపోయి మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా. ఎవరినైనా చట్టానికి ఒకటే గుర్తుపెట్టుకోండి, కార్యకర్తలు ఎప్పుడూ కూడా అరగంట మాత్రమే అడావడి చేస్తారు. అరగంట తర్వాత అడావడి ఏముండదు. తప్పు చేస్తే ఎవరినైనా తీసుకెళ్ళి లోన్ వేయొచ్చు. అది వచ్చిన రోజు ఈ రాజకీయ నాయకులకి వణుకు పడుతుంది. మాట్లాడేటప్పుడు భయం వస్తుంది. ప్రజల్ని మీరు బెదిరించడం కాదు, ప్రజల్ని భయపెట్టడం కాదు. దయచేసి నిజమైన పోలీసు వాళ్ళారా, నిజమైన పోలీసు అన్నలారా, నిజమైన ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అండ్ సివిల్, దయచేసి మీ చట్టాన్ని మీరు ఉపయోగించండి. మీ న్యాయానికి బద్దులుగా నిలబడదాం. న్యాయానికి ఎవరు అతిథులు గారు, అందరూ కూడా న్యాయం ముందు నిలబడవలసిందే అనేది మనం చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలకి మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అనేది పోలీసు అధికార సంఘం అన్నలకు వదిలేస్తున్నా. ఆ అన్నలు నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా అనేది వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సార్ యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు. ఏదైతే టీడీపీ ఈ కూటమి ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారు, వాళ్ళు చెప్పిందే మాట వేదంగా పాటిస్తున్నారు, కాబట్టి నేను ఎవరిని వదిలిపెట్టను అని అంటున్నారు. అంటే ఇది కూడా వాస్తవమే అనుకోవచ్చు అంటారు. ఇలాగ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇలాగ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వీళ్ళు వెనకతల సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి మాటలన్నీ పడాల్సి వస్తుంది అనుకోవచ్చు అంటారా? అందుకే ఇందాకలే చెప్పాను కదా, పాత చంద్రబాబు నాయుడు గారు తీయండి, లోకేష్ గారు తీయండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసి 3 వేయండి. పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి లోకేష్ గారు అన్నారు. అంతకుముందు మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ 4 తీసేసేయండి సరిపోద్ది. ఇందాక నేను చెప్పాను కదా, మీరు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి భజన చేస్తూ నాకు ఇక్కడ పోస్ట్ ఇవ్వండి సార్, అక్కడ పోస్టింగ్ ఇవ్వండి సార్, నాకు ఈ పోస్ట్ అయితే బాగుంటుంది, ఇక్కడ సీటు కంఫర్ట్గా ఉంటుంది, అక్కడ సీటు కంఫర్ట్గా ఉంటుంది. ఏ రోజైతే రాజకీయ నాయకుడి దగ్గర సెల్యూట్ కొట్టుకొని అక్కడ నించొని మన ఏదైతే ఉందో మన డ్యూటీ వదిలేసి వాళ్ళ ఇంటి దగ్గర మనం సెల్యూట్ కొట్టుకొని నించున్నామో ఆ రోజు దాకా మన విలువలు పోతూనే ఉంటాయి. మన సీట్లో మనం కూర్చొని రాజకీయ నాయకుడు వచ్చిన తర్వాత మనం అందరు ప్రజల్లాగే రాజకీయ నాయకుడిగా మనం చూడగలిగితే ఆ రోజు మనకు నిజమైన చట్టం, నిజమైన న్యాయం వచ్చినట్టు ఉంటుంది. కనుక ఈ చట్టం మీ చేతిలో మీ చుట్టం కాకుండా, చట్టానికి ఎవరు అతిథులు కాకుండా రాజకీయ నాయకుడికి మామూలు వాడికి అందరికీ కూడా ఒకటే చట్టం వర్తించే విధంగా మీరు చూడగలిగితే బాగుంటుంది అనేది నా విన్నపం. కనుక ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా పోలీసుల మీద తప్పే, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా 353 ఉపయోగించాలి. సామాన్య ప్రజలు మాట్లాడినా రాజకీయ నాయకుడు మాట్లాడినా అమాయకులు ఇరికించకండి.
నిజమైన వాళ్ళని మాట్లాడండి, వాళ్ళ మీద కేసు పెట్టండి. అమాయకులకు వీడియో తీస్తున్నారు, తీసుకెళ్ళి చెప్పేసి 353 పెట్టేస్తున్నారు. అంటే మీరు అమాయకుల మీదే మీ జోలం చూపిస్తున్నారు. అంటే అమాయకులు అంటే పేదవాడి మీద, సామాన్యుడి మీద చూపిస్తున్నారు. బలం ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు చూపించట్లే? బలం ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు చూపించట్లే? అక్కడ మళ్ళీ మీకు భయమా? అది నేను అందుకే అడుగుతున్నా. ఆ భయానికి మీనింగ్, మీకు ధైర్యం ఉంటే కేసు రిజిస్టర్ చేయండి, అరెస్ట్ చేయండి. అప్పుడు నిజంగా మీకు సెల్యూట్ కొడతాం, మీకు సెల్యూట్ కొడతాం. అంతే తప్ప మీరు ఈరోజు మాట్లాడి మళ్ళీ వెనక్కి తీసుకోండి అంటే, అదే మేము అందరూ సామాన్యుని మీతో మాట్లాడి వెనక్కి తీసుకుంటే సారీ చెప్తే అయిపోద్ది అంటే, రేపటి నుంచి ఆ చట్టం అది అమల్లో పరచండి. దానికి ఏదైతే 353 ఉందో సెక్షన్ రద్దు